శ్యామ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. శ్యామ్, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మొత్తం చాలా ఇంటర్వ్యూస్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఈ ఇష్యూని మొత్తం ఫ్లేరప్ చేస్తూ లేకుంటే దీని మీద మాట్లాడుతూ తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ మీద దీని మీద సంబంధించి బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా కూడా నాకు తెలిసింది. దీని మీద మీ వివరాలు ఏంటి? సార్, ఇది స్పష్టంగా ఇది ఏంటంటే ఇది మా ప్రాంత వృత్తి కులాలు ఎవరైతే ఉన్నారో మా ప్రాంతంలో ఉన్నటువంటి కుల వృత్తులు చేసుకునేటువంటి తబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ మెజారిటీగా వృత్తులు చేసుకున్నటువంటి బీసీ కులాలు రోడ్ల మీదకి వచ్చి మా ఉపాధి నార్త్ నుంచి వచ్చినటువంటి వలసదారుల వల్ల మా ఉపాధి మొత్తం దెబ్బతింటుందని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సార్. ఈ 10 ఏళ్ల కాలంలో 20 మంది స్వర్ణకారులు బంగారం తయారు చేసేటువంటి కెమికల్ తాగి చచ్చిపోయారు సార్. అయ్యో. వాళ్ళు రోడ్లు ఎక్కారు. అదే విధంగా ఈ ఒక్క ట్యూబ్లైట్ షాప్ నుంచి మొదలు పెడితే పానీపూరి బండి దగ్గర నుంచి మొదలు పెడితే బడా బడా పారిశ్రామికవేత్తల వరకు మొత్తం నార్త్ కు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. సో మేమేం ప్రతిపాదన పెడుతున్నాం ప్రభుత్వం ముందునంటే మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అనేది మా కొట్లాటే తప్ప వ్యక్తుల మీదనో వేరే వాళ్ళ మీదనో కాదు సార్ మా పంచాయతీ. అది మరి మార్వాడీలు గో బ్యాక్ ఇక్కడ ఉండడానికి అసలు ఆ నినాదంలోనే మీరంతా ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోండి అనే అర్థం రావట్లేదా? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు 100 ఆంధ్రోళ్ళు వచ్చిందా సార్? ఇటువంటి వచ్చిందా తెలంగాణ వచ్చిందా సార్? ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు మనం ఇటువంటి వాదన ఇప్పుడు సమాజంలో అందరూ ఒకేలాగా ఆలోచించారు సార్. దాని ఉద్దేశం ఏంటంటే వ్యాపారస్తులకు మార్వాడీలు రాత్రికి రాత్రే తెలంగాణని లేకుంటే హైదరాబాద్ ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేది మీ ఉద్దేశం కాదు. అది మా ఉద్దేశం కాదండి. అది ఎవరు కూడా అలా అన్నారు సార్. ఎవరు అంటారు అలా అంటాను అనం కదా. కాకపోతే మీరు ఇక్కడికి వ్యాపారాలు పెట్టుకోవడానికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ప్రజలు మీ దగ్గర వస్తువులు కొంటుంటే మీరు ధనాన్ని పోగు చేసుకొని మా మీదనే భౌతిక దాడులకు దిగుతున్నారనేటువంటి ఉద్దేశం. స్థానికంగా ఉన్న వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఉపాధి కల్పించండి అని మీరు పోరాటం చేయొచ్చు. తర్వాత మీరు కష్టపడి సాధించుకున్న తెలంగాణకి ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. తర్వాత వాళ్ళ దగ్గరికి మీరు మెమరాండం ఇచ్చి వాళ్ళ దృష్టికి ఒక అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? చేశాము సార్, చేశాము. దీని మీద చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, చేస్తా ఉన్నాము. గ్రామాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఇది మొన్న మీరు అనుకున్నట్టు మొన్న ఎక్కడ మోండా మార్కెట్ లో ఆ దాడి సందర్భంగా జరిగినటువంటి ఇది కాదు సార్. ఇది చాలా మంది మోండా మార్కెట్ లో జరిగిన సంఘటన తర్వాత ఈ పాట పాడిన తర్వాత జరిగిన సమస్య అని అనుకుంటున్నారు. కానీ ఒక 15 ఏళ్ల క్రితం నుంచే దీనికి సంబంధించిన మూలాలు చాప కింద నీరులా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనకి రమేష్ చెప్పేంత వరకు కూడా తెలియలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా అనంటే సార్, మన భాష మీద దాడి జరుగుతూ ఉంది, మన ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది, మన కల్చర్ మీద దాడి జరుగుతూ ఉంది, మన వ్యాపారాల మీద దాడి జరుగుతూ ఉంది, మన వృత్తుల మీద దాడి జరుగుతూ ఉంది. అందుకు మీకు ప్రూఫ్స్ కావాలంటే నకిలీ వస్తువులు అమ్ముతున్నారని మహబూబాబాద్ లో పైపులు నకిలీ అమ్ముతున్నారని ఆ ఉద్యమం అక్కడి నుంచి గో బ్యాక్ మార్వాడి మొదలైంది. నంద్యాలలో డూప్లికేట్ ఫోన్లు చార్జర్లు అమ్ముతున్నారని మొదలైంది. మొన్న తూప్రాన్లో విశ్వకర్మలు మొత్తం రోడ్లెక్కి ఉడిబాలిచ దెబ్బ అని చెప్పేసి వాళ్ళు మొదలు పెట్టారు. ఇట్లా రకరకాల అన్ని గ్రామాలలో ఉంది సార్ ఈ చర్చ. కాకపోతే ఏంటంటే మన ఎప్పుడైతే మార్వాడీలు అందరూ కలిసి ఒక దళితుడిని కొట్టారో ఆపడానికి వచ్చిన ఒక ఆర్యకటికని అడగడానికి వచ్చిన ఒక ముదిరాజుని పాలమ్ముకునేటువంటి వృత్తిని అవమానించడం ద్వారా ఇదేమైందంటే పెద్ద ఎత్తున చర్చ జరిగి మా దగ్గరికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి. శ్యామ్, ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటి, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద దాడులకు పాల్పడేంతగా వాళ్ళు ఎదగడం, ఆ ఆత్మస్థైర్యాన్ని సంపాదించుకోవడం, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, చట్టానికి అతీతం అని భావించడం ఒక పద్ధతి అనుకుందాం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి. రెండోదేమో ఇక్కడ రకరకాల వృత్తుల్లోకి, చిన్న వృత్తుల దగ్గర నుంచి ఒక రకమైన పెద్ద వృత్తుల దాకా వాళ్ళు విస్తరించి లోకల్గా ఉన్న యువతకి ఉపాధి లేకుండా చేయడం. 2 అంశాలు ఉన్నాయి కదా. సో మొదటి అంశాన్ని ఇప్పుడు మోండా మార్కెట్ దగ్గర జరిగిన దాడికి సంబంధించిన అంశాన్ని, తర్వాత ఉద్యోగాలు లేకపోవడం అనే అంశాన్ని రెండింటినీ కలపడం కరెక్టేనా? అంటే దాడిని మేము ఖండించాం సార్. మేమేమంటున్నాం, దాడిని మేము ఖండించాము, మిగతా నాయకులు ఖండిస్తారా లేదో తెలియదు. మేము దానికి దీనికి ముడిపెట్టట్లేదు సార్. ఇది దాడి సమస్య, ఇది మార్కెట్ సమస్య, తెలంగాణ మార్కెట్ సమస్య, ఇది వ్యాపార సమస్య. దాన్ని మేము ఏమంటున్నాం, దాన్ని అనలేదు సార్. ఒకవేళ నిజంగా వాళ్ళకి గనక ఏమంటారు ఆ దాడి పట్ల ఏదైనా అభిప్రాయం ఉంటే గనక ఖండించమని చెప్పండి వాళ్ళకి. మేము దాడి ఎవరు చేసినా కూడా అది ఖండించాల్సిన అంశమే, ఎవరైనా సరే. అది దాని కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు.
సరే ఇప్పుడు ఓకే, ఎవరైనా సరే కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, రైట్. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇరు వర్గాలు కొట్టుకున్నారు, సామరాస్య సమస్య పరిష్కారం అయిపోయింది కదా, చిన్నదాన్ని పెద్దగా ఎందుకు చేస్తున్నారు. మేము దాని గురించి మాట్లాడట్లేదు సార్, మేము దాని గురించి మాట్లాడట్లేదు. ఓకేనా, ఆ దాడిని మాత్రం ఖండించాల్సిందే. అలాంటి భౌతిక దాడులు మళ్ళీ చేస్తే కనుక ఖబర్దారాన్ని హెచ్చరించాం, మళ్ళీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అటువంటి దాడులు చేయకండి, మా దాన్ని మీరు అన్నదమ్ములా కలిసి బతకండి. మా ప్రాంతంలో మేమే వ్యాపారాలు చేసుకుంటాం, మేమే ఏమంటారు మా కుల వృత్తుల్ని బతికించుకోవడం అనేది మా వాదన. సరే, మూడో అంశం ఏంటంటే సాంస్కృతిక కాలుష్యం. అంటే ఎక్కడైతే ఉత్తరాది నుంచి లేకపోతే మార్వాడీల సంస్కృతిని తీసుకొచ్చి తెలంగాణ సంస్కృతి మీద రుద్దుతున్నారు అనేది మూడో అంశం. ఇప్పుడు ఏంటి, ఎన్ని రకాలుగా, ఒకటేమో విద్య ఉపాధి లేకపోతే కనుక చిన్న చిన్న వృత్తుల్లోకి వాళ్ళు చొచ్చుకుపోయి ఇక్కడ ఉపాధి లేకుండా చేయడం అనేది ఒక పాయింట్, రెండోదేమో ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం రెండో పాయింట్, మూడోదేమో ఇక్కడ సాంస్కృతికంగా తెలంగాణ సంస్కృతిని కలుషితం చేయడం అనేది మూడో పాయింట్. ఈ సంస్కృతి ఎక్కడెక్కడ కాలుష్యం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కటిసారి దాల్ బాటి, కచోరీ, పావు బాజీ ఇటువంటి తిండి మాది కాదండి. మా తిండి వేరున్నది. పలు సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే చెప్పాం. మా అట్టు మీ అట్టు వేరు, మా జొన్న రొట్టెలు వేరు, మీ పూతరేకులు వేరు, మా కట్టెగారెలు వేరు, మీ భాష వేరు, మా భాష వేరు, మా ప్రతి భాషలో కొంత ఉర్దూ యాడ్ అయి ఉంటది అనేటువంటిది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టు సమ్మక్క సారక్క జాతరలు, ఎల్లమ్మ పోషమ్మ బోనాలు బతుకమ్మ ఇటువంటి కల్చర్ ఉంది సార్. సో మేమేమంటున్నాం అంటే, మేము ఎప్పుడు బంగ్లీ ఆడిన వాళ్ళం కాదు, వాళ్ళు ఆడుకుంటా అంటే ఆడుకునేది తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాజం కూడా ఆ కల్చర్ కే అట్రాక్ట్ అయిపోయి అదే గొప్ప కల్చర్ అనేటువంటి భ్రమల్లోకి నెట్టబడుతున్నారు. బలవంతంగా వాళ్ళు నెడుతున్నారని మా ఉద్దేశం కాదు, కానీ ఒక ముసుకేసుకొని దాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే తెలంగాణ కల్చర్ మీద ప్రధానంగా పలానా చోట వాళ్ళ ప్రభావం ఉంది అని స్పెసిఫిక్ గా 1-2 ఉదాహరణలు చెప్పగలరా? ఇప్పుడు మీరు జగదీష్ మార్కెట్ కి వెళ్ళండి. జగదీష్ మార్కెట్ లో ఎప్పుడైనా బతుకమ్మ ఆడంగా బోనాల పండుగ చేయగా చూసారా? సరిపోతుంది కదా ఎగ్జాంపుల్. మేము ఏమంటున్నాం, ఇంకా చాలా మార్కెట్స్ ఉన్నాయి అక్కడెక్కడ మీ పండుగ చేయగా మీరు చూసారా? ఏకంగా గుజరాత్, మన తెలంగాణలోనే గుజరాతీ గల్లీ ఉన్నది కదా, వేరే గుజరాతీ గల్లీ. కోటిలో మీరు పోతే గుజరాతీ గల్లీ అని ఉంటది, దాని పేరే గుజరాతీ గల్లీ. తెలంగాణలో గుజరాతీ గల్లీ ఉంది కదా. ఇంకా 2 అంశాలు ఒకటి అడుగుతానండి, జస్ట్ 2 అంశాలు. ఒకటి ఏంటంటే, దీన్ని ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది మీరు చేస్తున్న ఉద్యమం. ఇప్పుడు దీనికి బీజేపీకి సంబంధించిన ఆల్మోస్ట్ అందరి నేతలు, అంటే రాజాసింగ్ కావచ్చు, లేకపోతే మాధవి కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మార్వాడీల తరపున గొంతు విప్పుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒక కమ్యూనిస్టులుగా లేకుంటే కాంగ్రెస్ వాదులుగా ముద్ర వేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అదే సార్, ఇప్పుడు నేను చెప్పినటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళు ఏ కమ్యూనిస్టులు కాదు, కాంగ్రెస్లు కాదు, ఏ సెక్యులర్లు కాదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి పద్మశాలీలు ఈ కులాలన్నీ వీళ్ళు కాదు. వాళ్ళు మాకు ఇటువంటి ముద్రలు వేస్తారు, సహజం. వాళ్ళని స్పష్టంగా మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేమేమంటున్నాం అంటే, మీరు తెలంగాణ ప్రజల వైపా గుజరాతీల వైపా? మీరు దాడులు చేసేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తా ఉన్నారా? మీరు దాడిని ఖండిస్తున్నారా లేదా? మీ స్టాండ్ ఏంటి చెప్పండి. వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పమనండి. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు సార్, ఏ రాజకీయ పార్టీ ఈ ఉద్యమాన్ని టేకప్ చేయట్లేదు. మరి ఏ రాజకీయ పార్టీల సపోర్ట్ లేకుండా మీరు బీజేపీ లాంటి నేషనల్ పార్టీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల మీద పోరాటం చేయగలరా? 100%. ఎందుకండి, బీజేపీ పార్టీ ఏమైనా ఇప్పటికే ఒక పాట పాడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చర్చ కొనసాగుతూ ఉంది. మీ మిత్రులంతా స్టూడియోలో ఉన్నారు. సో మీరు బీజేపీ సపోర్ట్ చేసినా కూడా నిర్భయంగా మీరు మీ కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారు, అంతేనా? తెలంగాణ నేల కోసం శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం చేశాడు. వెల్లి లలితక్క జై తెలంగాణ నందుకు ముక్కలు నరికారు. గద్దరన్న పాట పాడినందుకు బెదిరించారు. చాలా ఇంకా తెలంగాణ ఉద్యమంలో 100,000 మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. ఇలాగే బెదిరించారు, చంపుతామన్నారు, పొడిచారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇది నా ఒక్కడి సమస్యనో అక్కడ మీ స్టూడియోలో ఉన్నటువంటి పాట రాసినటువంటి గోరేటి రమేష్ సమస్యనో కాదు సార్. ఇక్కడ తెలంగాణ ప్రజల సమస్య, తెలంగాణ వ్యాపారుల సమస్య. కాబట్టి ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఆదరణ, మద్దతు వస్తా ఉన్నది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకనే వీళ్ళు ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు మాకు రకరకాల ముద్రలు వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, బూతులు తిడతా ఉన్నారు, చంపుతామంటున్నారు. మేమేమంటున్నాం, చంపుకోండి, కానీ ఈ ఉద్యమాన్ని మాత్రం మీరు చంపలేదు. సో ప్రజల నుంచి మద్దతు ఉంది అని అంటారు. మీకు ఇంత ఆదరణ లేకపోతే మీరు ఎందుకు పెడతారు సార్ ఇంత పెద్ద చర్చ మీ ఛానల్లో? చెప్పండి. ప్రజల నుంచి ఉందేనే కదా.
అంటే దానికి ఏదో ఒక శాస్త్రీయత ఉండాలి కదా. ఇప్పుడు నాకు అందరి సపోర్ట్ ఉందని చెప్పడం వేరు, ప్రజల సపోర్ట్. ఇప్పుడు మహా అంటే మీ 3-4 పేర్లు వినపడుతూ ఉన్నాయి. సో ప్రజలంతా దీని మీద సపోర్ట్ చేస్తున్నారు. అంటే అమనగల్లో కూడా బంద్కి పిలుపునిచ్చినట్టుగా నేను ఎక్కడో చూశాను ఒక పాంప్లెట్. నిజమేనా? మీరు దానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నకిలీ వస్తువులు కొనకండి, మన దగ్గరనే కొన్నాం. ఈ చెన్నైలో కనుక ఏ విధంగా చేస్తారో మన ప్రాంతం వాళ్ళ దగ్గర కొనండి, మన ప్రాంతం వాడు మన ఊరోడు బాగుపడితే 10 మందికి ఉపాధిని ఇస్తాడు. ప్రాంతీయతుల దగ్గర కొనడం వల్ల డబ్బులు బాగా సంపాదించుకొని బలిసి మన మీదే దాడులు చేస్తున్నారు అనేటువంటి సూచనని ఆ బంధుదారు ఏదలుచుకుంటున్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళు మరి ఎవరు పిలుపునిచ్చారో వాళ్ళ ఇంకా అంటే నేను వ్యక్తులు అక్కడ ఇచ్చిన బంధు పిలుపుకి మీకు సంబంధం లేదు, మీకు సమాచారం లేదు, అంతేనా? అంటే బంధు గురించి నాకు సమాచారం ఉంది. పిల్లలు కాల్ ఇచ్చింది ఎవరు అనేది నాకు తెలియదు. ఆ వ్యక్తి పేరు తెలియదు, అన్న పేరు తెలియదు. వాళ్ళు మంచి పని చేశారు. సో హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలకి ఆ బంద్కి సంబంధం లేదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా అక్కడ లోకల్ గా వాళ్ళు పిలిపించుకున్నారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మొన్న విశ్వకర్మలు పిలుపునిచ్చారు, రేపు సోమవారం రోజు ఈ కాల్ ఇచ్చారు. వాళ్ళే ఇచ్చుకున్నారు సార్. అసలు వాళ్ళ నెంబర్ కూడా లేదు నా దగ్గర. సార్ సరేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెంటనే మా లైవ్లోకి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే మీకు వేరే పని ఉందని కూడా చెప్పారు. అందుకని మొదట మిమ్మల్ని మీ దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేసి తర్వాత చర్చ కొనసాగిద్దామని అనుకున్నాను. బట్ మీరు చాలాసేపు ఓపిక్గా టెలిఫోన్లో వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.